అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు ఒక ఇంట్రెస్ట్ అయిన కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు 'తొంటరి చిలక'. ఒక అడవిలో ఒక చిలుక ఉండేది. ఆ చిలుక చాలా తొంటరిది. అడవిలో ఏవైనా జంతువులు కనబడితే చాలు వాటిని ఏడిపించి ఎగిరి గంతులు వేసేది. ఒకరోజు ఆ చిలుకకు ఒక ఏనుగు పడుకొని కనబడింది. ఆ ఏనుగును ఏడిపించాలని పోయి దానిని పొడిచింది. ఏనుగు చిలుకను తరమాలని చూసింది గాని అది అందలేదు. ఆ చిలుక ఏనుగు వెంటపడి మాటిమాటికి దాన్ని పొడవసాగింది. ఏనుగు మంటతో బాధపడుతూ ఉంటే ఆనందంతో ఎగరసాగింది. ఏనుగు ఆ చిలకను ఎలా తరమాలా అని ఆలోచించసాగింది. అంతలో దానికి ఒక చెరువు కనబడింది. వెంటనే ఏనుగు చెరువులో దిగింది. తొండం నిండా నీటిని నింపుకుంది. ఇది తెలియని ఆ చిలుక మామూలుగానే ఏనుగును పడవటానికని రాసాగింది. వెంటనే ఏనుగు తొండంతో నీటిని వేగంగా ఆ చిలక మీదకు విసిరింది. అంతే, నీరు వేగంగా తగిలేసరికి చిలుక అదిరిపడింది. ఈకలు తడిచిపోవటంతో ఎగరలేక దబీమని చెరువులోనే పడిపోయింది. ఆ చిలుకకు ఈత రాదు. దాంతో అది చెరువులో మునిగిపోయింది. అది చూసి జాలిపడిన ఏనుగు తొండంతో ఆ చిలుకను బయటికి తీసి కాపాడింది. ఆ రోజు నుంచి చిలుక తొంటరి పనులు మానేసి అందరితో కలిసిమెలిసి ఉండసాగింది. అందుకనే మన పెద్దలు చెప్తుంటారు, తొంటరి పనులు చేయబాకండ్రా అని. మనమే అనుకుంటాము, కానీ మనల్ని పిలిచిన బలవంతులు తెలివివంతులు కూడా ఈ లోకల్లో ఉంటారు. అందుకని ఎప్పుడు పిల్లలు తొంటరి పనులు చేయబాకండే. ఓకేనండి, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక ఇంట్రెస్ట్గా వద్ద మీకు దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ.